హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పుష్పిత వ్లాగ్స్. ఈరోజు అయితే సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ పెప్పర్ రోస్ట్ విత్ రసం అండి. మీ ఇంట్లో మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ అలానే కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఈరోజు సింపుల్గా చికెన్ పెప్పర్ రోస్ట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఆల్మోస్ట్ తిరుపతిలో అందరూ సండే వచ్చిందంటే గ్రేవీ కన్నా రోస్టే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, మసాలా ఏం ఎక్కువ లేకుండా. పల్చగా రసం పెట్టుకొని చికెన్ పెప్పర్ రోస్ట్ వేసుకొని తింటే అబ్బా స్వర్గమే, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ముందుగా మనమైతే అల్లం పేస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. అల్లము, తెల్లగడ్డలు, చెక్క, లవంగము ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక దాన్ని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే బాండలు పెట్టుకొని దాంట్లోకి నూనె అయితే వేసుకోవాలి. ఈ ఫ్రైకి అయితే నూనె ఎక్కువ కావాలి, ఎందుకంటే చికెన్ అంతా ఈ నూనెలోనే వేగాలి, వాటర్ అయితే పోయకూడదు. సో అందుకే ఆయిల్ ఎక్కువ వేయాలి. ఆయిల్ బాగా కాగినాక ఎర్రగడ్డలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని ఎర్రగడ్డలు అయితే వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కరివేపాకు అయితే వేసుకోవాలి. దీంట్లోకి ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎర్రగడ్డలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాక ఒకసారి చికెన్ అయితే వాష్ చేసుకొని ఈ ఆనియన్స్లోకి అయితే వేసుకోండి. చికెన్ అయితే వేసుకున్నాక కొంచెం పసుపు, ముందుగా మనం ఫ్రెష్గా అల్లం పేస్ట్ నూరుకున్నాం కదా, అల్లం పేస్ట్ కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పటికప్పటికి అల్లం పేస్ట్ మనం ఫ్రెష్గా మిక్సీ పట్టుకుంటే ఈ చికెన్ ఫ్రై అనేది టేస్ట్గా బాగుంటుంది. కొంతమంది స్టోరేజ్ చేసుకుంటారు అల్లం పేస్ట్ని, అలా చేసుకోకూడదు. ఫ్రెష్గానే చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. అవన్నీ వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇప్పుడైతే ఈ ఫ్రైని సన్నమంట పెట్టి మూత పెట్టి వేగించుకోవాలి. ఒకసారి మూత తీసి ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా, అప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనం ముందుగా వేసుకున్న ఆయిల్ అంతా ఇలా పైకి వస్తుంది, అప్పుడు కొంచెం వేగినట్టు మీడియంగా. ఇలా మీడియంగా వేగినప్పుడు మనం పెప్పర్ పౌడర్ అనేది వేసుకోవాలి. 2 స్పూన్లు మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ముందుగానే మనము. ఆ పౌడర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ చికెన్ పెప్పర్ రోస్ట్కి. అది వేసుకొని బాగా వేయించుకోవాలి.
మీడియం ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. పెప్పర్ వేసాను కదా ఇప్పుడు. ఒకసారి మళ్ళీ మూత తీసుకొని ఆయిల్ అంతా బయటకు వచ్చాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా పెప్పర్ అనేది అడుగు అంటకపోతే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అది మనము గెంటతో గోకచ్చు. అది తింటేనే సూపర్గా ఉంటుంది. ఆల్మోస్ట్ అందరూ లాస్ట్ రోజు తింటారు. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం బాగా వేగింది కదా, దీంట్లోకి అయితే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోండి. అంటే ముందే మనము మిరియాలు వేసుకున్నాం కదా, మిరియాలు ముందే కారము, ఇంకా చూసుకొని లైట్గా చిల్లీ పౌడర్ అండ్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. లైట్గా వేసుకోవాలి. హాఫ్ స్పూన్ వేసుకొని ఒకసారి దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. వాటర్ అయితే ఒక చుక్క కూడా వేయకూడదు. ఆ చికెన్లో వాటర్ సరిపోతుంది. అంతే అండి, అయిపోయింది చికెన్ రోస్ట్ ఫ్రై. అంతే, కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్.